అధ్యాయం 1-2 వరకు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ సంజయుడు పలికెను, దృష్ట్వా గమనించిన పిదప, తు కాని పాండవానీకం పాండవ సైన్యమును, వ్యూఢం సైనిక వ్యూహ రచనతో నిలిచియున్న దుర్యోధనః దుర్యోధనుడు, తదా అప్పుడు ఆచార్యం ఆచార్యుని, ఉపసంగమ్య సమీపించి, రాజా రాజు వచనం మాటలను, అబ్రవీత్ పలికెను. సైనిక వ్యూహాత్మకంగా నిలిపివున్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధన రాజు ఆచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను. విశేష వ్యాఖ్య. దృష్ట్వా యుద్ధారంభంలో శత్రుసేనాన్ని పర్యవేక్షణం చేయడం ఒక సాధారణమైన పద్ధతి. దుర్యోధనుడు నిరీక్షణ చేసిన తదుపరి అతనిలో కలిగిన మనోభావం శత్రుత్వాన్ని సూచిస్తుండగా, అదే పని చేసిన అర్జునుని మనోభావం మొహాత్మకంగా మిత్రత్వంగా ఉండెను. పరిస్థితి ఒక్కటే అయినప్పటికీ ఇద్దరి దృక్కోణం మాత్రం పరస్పర భిన్నం. రాగద్వేషాలు రెండునూ శత్రువులు. ఎదురుగా ఉన్న సేనలు వీరుల కంటే పరమ శత్రువులు. దుర్యోధనుడు ద్వేషముతోనూ, అర్జునుడు రాగం చేతను అపజయం పొందుచున్నారు. అదే విధముగా శ్రీ సద్గురువాణి సృష్టిలో దోషం లేదు, దృష్టిలో దోషం. రాజా ఇక్కడ రాజా అనడంలో వ్యాస భాగవానుని ఉద్దేశ్యం ఏమై ఉంటుందంటే, రాజు అవడం వలన కురుసేనలో దుర్యోధనుడు జ్యేష్ఠుడు శ్రేష్ఠుడవకపోయినను ముఖ్యుడు. అందువల్లనే రాజు రథం దిగి ఆచార్యుని దగ్గరకు వెళ్లెను. మర్యాద పాలన, అభివాదం చేయడమనే విషయంలో గమనించగల కొన్ని విషయాలు చూద్దాం. శూద్రులలో నిమ్నవేష్కుడు పెద్ద వయస్సు వారికి నమస్కరిస్తాడు. వైశ్యులలో చిన్న కోమటి డబ్బులు, వాణిజ్యం ఎక్కువున్న పెద్ద కోమటిని అభివాదనం చేస్తాడు. ఇక్కడ వయస్సుతో పని లేదు. క్షత్రియులలో సింహాసనంలో అధిష్ఠించి ఉన్నవానికి వయస్సులో పెద్దవాడైనాను, ధనంలో మించినవాడైనను మరియొక క్షత్రియుడు తల వంచవలసినదే. బ్రాహ్మణులలో వయస్సు, డబ్బులు, పదవి పక్కకు పెట్టి జ్ఞాన వృద్ధుడు పూజ్యనీయుడు. ఆచార్యముపసంగమ్య. ఇచ్ఛామృత్యువు వరం పొందిన రణరంగ సేనాపతి అయిన భీష్ముడు వద్దకు ముందు వెళ్కక, నేరుగా ద్రోణాచార్యుని సంబోధించవలసిన అవసరం దుర్యోధనికి ఎందుకు వచ్చింది? భీష్ముడు కురు పరివారంలో ముఖ్య సదస్యుడు, కురుసింహాసనాన్ని రక్షించడానికి ప్రతిజ్ఞాబద్ధుడు. భీష్ముని వేరేగా మంచి చేసుకునే అవసరం ఇప్పుడేమీ లేదు. ద్రోణునికి అర్జునుని పట్ల ద్రుపద పరాభవం చేయుట వలన ప్రత్యేక ప్రీతి ఉంది. అందువలన ద్రోణునికి ముఖ్యత ఇచ్చి, అతనిలో ఉన్న ద్వంద్వ భావాన్ని తగ్గించడం అవసరం. ద్రోణుని గురువుగా కాక ఆచార్యునిగా పేర్కొనడంలో గురు శబ్దం అంధకారం నుండి ప్రకాశంలోకి తెచ్చే ఆధ్యాత్మిక మహాపురుషులకు వర్తిస్తుందనే భావన కూడా అయి ఉండవచ్చు.